ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే, ఆహ్వానమివ్వాలి జీవితానికే. వ్యాపారవేత్తగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సేవలతో పేరు తెచ్చుకున్న వివేకానంద 2009 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేయడంలో, ఎంపీ నిధులను జనం కోసం ఖర్చు చేయడంలోనూ చాలా మంది సీనియర్ ఎంపీల కంటే మంచి ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. రెండు 2009 తర్వాత జనంలో పెరిగిన తెలంగాణ ఆకాంక్షను గుర్తించి ఉద్యమంలోకి అడుగుపెట్టారు వివేక్. అధికార పార్టీ ఎంపీగా కొన్ని పరిమితులున్న తోటి ఎంపీలతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 3.5 ఏళ్ల పాటు సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్లో నిరసనలు, బయట ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు ఆవరణలో మహాత్ముడి విగ్రహం దగ్గర 2 రోజుల పాటు దీక్ష చేశారు. పార్లమెంటు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సస్పెండ్ అయిన అధికార ఎంపీ అయ్యారు. ఉద్యమాన్ని అణిచివేస్తున్న సొంత పార్టీకే చెందిన నాటి సీఎంను కూడా ఎదిరించారు వివేక్. ఈ తెగింపుతోనే సీఎం తనను వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించిన జనం ఆకాంక్ష కోసం నిలబడ్డారు. రైల్ రోకో ఉద్యమంలో, విద్యార్థుల కోసం సాగరహారం సమయంలో ఇలా అనేక నిరసనల్లో అరెస్ట్ అయ్యారు ఎంపీ వివేక్.